నమస్కారం. ఈరోజు మనము 7th క్లాస్ డే 2 మై డైలీ రొటీన్ రెడీనెస్ ప్రోగ్రాంలో సెకండ్ డే మనం యాక్టివిటీస్ చూడబోతున్నాము. ఫస్ట్ ఇక్కడ యాక్టివిటీ వచ్చేసరికి ఫస్ట్ రోమన్లో ఆస్క్ ద స్టూడెంట్స్ టు రీడ్ ద ప్యాసేజ్ అండ్ రైట్ ద ఫాలోయింగ్. రవి ఏ క్లాస్ 8 స్టూడెంట్ ఫ్రమ్ విజయవాడ. రవి అనే బాలుడు 8th క్లాస్ స్టూడెంట్, అతనిది విజయవాడ. స్టార్ట్స్ హిజ్ డే ఎట్ 5:30 AM. అతను 5:30కి అతని యొక్క డేని స్టార్ట్ చేస్తాడు. హీ బ్రషెస్ హిజ్ టీత్ అండ్ వాషెస్ హిజ్ ఫేస్ అండ్ డస్ యోగా ఫర్ 20 minutes. అతను బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని యోగా 20 minutes చేస్తాడు. యోగా కీప్స్ హిమ్ ఫిట్ అండ్ హెల్దీ. యోగా అనేది ఫిట్గా హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఎట్ 6:30 AM హీ హెల్ప్స్ హిజ్ మదర్ ఇన్ ద కిచెన్లో అతను వాళ్ళ మదర్కి హెల్ప్ చేస్తారు. బై 8:30 రవి గోస్ టు స్కూల్ ఆన్ హిజ్ బైసికిల్. 8:30కి రవి తన యొక్క సైకిల్ మీద స్కూల్కి వెళ్తాడు. అరైవింగ్ ఎర్లీ ఫర్ అసెంబ్లీ, ఎందుకంటే అసెంబ్లీకి ఎర్లీగా ఉండడానికి. నెక్స్ట్ క్లాసెస్ బిగిన్ విత్ ఇంగ్లీష్ వేర్ హీ రీడ్స్ అలౌడ్ కాన్ఫిడెంట్లీ. అతను క్లాసెస్ బిగిన్ అయినప్పుడు ఇంగ్లీష్ అనేది చాలా కాన్ఫిడెంట్గా చదవగలుగుతాడు. డ్యూరింగ్ రీసెస్ హీ ప్లేస్ చెస్ విత్ ఫ్రెండ్స్. అతను బ్రేక్ టైంలో చెస్ ఆడుకుంటాడు ఫ్రెండ్స్ తోటి. హీ ఈట్స్ MDM ఎట్ లంచ్ విత్ రైస్, సాంబార్, ఎగ్ అండ్ చిక్కీ. అతను MDMలో మిడ్ డే మీల్స్ రైస్, సాంబార్, ఎగ్, చిక్కీ తింటాడు. ఆఫ్టర్ స్కూల్ ఎట్ 4 PM. స్కూల్ అయిపోయిన తర్వాత రవి కంప్లీట్స్ హోంవర్క్ అండ్ ప్రాక్టీస్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్. అతను మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేశాడు. హీ రీడ్స్ NCERT స్టోరీస్ ఫర్ 30 minutes టు ఇంప్రూవ్ వొకాబులరీ ఇంప్రూవ్ కావడం కోసం 30 minutes స్టోరీస్ చదువుతాడు. హీ అటెండెడ్ ట్యూషన్ క్లాసెస్ ట్వైస్ ఏ వీక్ ఇన్ ద ఈవినింగ్ టైంలో వారానికి 2 సార్లు ట్యూషన్కి వెళ్తాడు. ఎట్ 8 PM ద ఫ్యామిలీ గ్యాదర్స్ ఫర్ డిన్నర్ అండ్ ఎంజాయ్స్ ఇట్. నైట్ డిన్నర్ టైంలో అందరూ కలిసి 8 PMకి భోజనం చేస్తారు. నెక్స్ట్ బిఫోర్ గోస్ టు బెడ్ ఎట్ 9:30 PM రవి రివైజెస్ లెసన్స్. అతను 9:30 PMకి ఉదయం నుంచి ఏమేమి చదివాడో అవన్నీ రివైజ్ చేసుకుంటాడు. ఏ గుడ్ రొటీన్ బిల్డ్స్ డిసిప్లిన్ అండ్ సక్సెస్. మనకు రొటీన్గా చేసే పనులే మనకు డిసిప్లిన్ కానీ సక్సెస్ కానీ చేరుస్తాయని ఇక్కడ మనకు ఈ స్టోరీలో చెప్పారు. ఇందులో నుంచి మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అలాగే కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. అవి ఏంటో మనం ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వెన్ డస్ రవి వేకప్. అతను ఎన్ని గంటలకు లేస్తాడు అంటే 5:30 AM. మనకు ఇక్కడ ప్యాసేజ్లో ఇచ్చినటువంటి టైము. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ వాట్ ఎక్సర్సైజ్ డస్ హీ డూ. అతను ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తాడు అంటే యోగా. కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ థర్డ్ వన్ హౌ డస్ హీ గో టు స్కూల్కి ఎలా వెళ్తాడు అంటే బై సైకిల్. విచ్ గేమ్ డస్ హీ ప్లే డ్యూరింగ్ రీసెస్. అతను బ్రేక్ టైంలో ఏ గేమ్ ఆడతాడు అంటే చెస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇక్కడ సినానిమ్ ఆఫ్ కాన్ఫిడెంట్లీకి సినానిమ్ వచ్చేసరికి బోల్డ్లీ, BOLDLY, బోల్డ్లీ అంటే ధైర్యంగా. నెక్స్ట్ వాట్ డస్ రవి ఈట్ ఫర్ లంచ్ కోసం అతను ఏం తింటాడంటే MDMలో రైస్, సాంబారు, ఎగ్, చిక్కీ. నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద యాంటోనిమ్ ఆఫ్ ఎర్లీకి యాంటోనిమ్ లేట్. వై షుడ్ వీ రీడ్ స్టోరీస్. మనము స్టోరీస్ ఎందుకు చదువుతాము? మనకు ప్యాసేజ్లో ఇచ్చిన ఆన్సర్ ప్రకారము టు ఇంప్రూవ్ వొకాబులరీ. నెక్స్ట్ మనకు సెకండ్ యాక్టివిటీలో స్పీకింగ్ అండ్ రైటింగ్. ఫస్ట్ క్వశ్చన్ రైట్ యువర్ డైలీ రొటీన్. ఐ యూజువల్లీ వేకప్. డైలీ రొటీన్ గురించి మనం చేసే డైలీ రొటీన్ను మనల్ని రాయమన్నారు. ఇక్కడ మనము ఆన్సర్స్ చూసుకుంటే చూడండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి టెల్ లేకపోతే రైట్ యువర్ మదర్స్, ఫాదర్స్, బ్రదర్స్, సిస్టర్స్ రొటీన్. ఎవరో ఒకరిది మనము డైలీ రొటీను ఏంటో వాళ్ళది రాయాలి. మై మదర్, ఇక్కడ మదర్ ఇచ్చారు కాబట్టి మై మదర్ వేక్స్ అప్. మదర్ గురించి ఆమె డైలీ రొటీన్ గురించి రాయాలి. ఇక్కడ చూడొచ్చు మనకు ఆన్సర్స్.
Mother wakes up at 5:30 a.m. She starts her day by making fresh tea and preparing breakfast for everyone after helping me get ready for school. ఈ విధంగా మనం రాయొచ్చు. ఇక్కడ మనము డీప్గా చూస్తే ఆన్సర్స్ అలాగే మదర్ యొక్క డైలీ రొటీన్ ఈ విధంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.